హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్న, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. నేను చెప్పే స్టోరీస్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైనది. ఇక స్టోరీలోకి వెళ్దామా ఫ్రెండ్స్? టైటిల్: అమ్మవారి శాపం. ప్లాట్: సన్నివేశం 1. సమస్యలు వచ్చినప్పుడు ఒక చిన్న కుటుంబం గ్రామంలో ఒక పాత ఇంటికి మారుతుంది. ఈ ఇంటి చుట్టూ గ్రామస్తుల మధ్య కథలు ఉన్నాయి, కానీ కుటుంబం వాటిని పట్టించుకోదు. ఇంటికి చేరుకున్న తర్వాత సురేష్ తండ్రి, రాధ తల్లి, కిరణ్ కొడుకు వింత అనుభవాలను గమనిస్తారు. రాత్రులు సద్దుగా ఉండవు. అర్ధరాత్రి ఓ మహిళా వాయిస్ వినిపిస్తుంది. సన్నివేశం 2. సురేష్ ఇంటి చరిత్ర గురించి తెలుసుకునేందుకు గ్రామ పెద్దలను సంప్రదిస్తాడు. వారు ఈ ఇంటికి సంబంధించిన దారుణమైన గుట్టును చెప్తారు. దశాబ్దాల కిందట ఈ ఇంటి దగ్గర ఒక పూర్వం చిన్న అమ్మవారి గుడి ఉండేది. ఒక ధనవంతుడు గుడిని నేలమట్టం చేసి ఇక్కడ ఇల్లు కట్టించాడు. అప్పటి నుండి ప్రతి ఒక్కరూ ఇక్కడ నివసించేవారు. వింత మృతులు కలవటం ప్రారంభమైంది. సన్నివేశం 3. రాత్రి సమయంలో రాధకి ఒక చిరంజీవి కంపిస్తాడు. ఆమె భయంతో నిద్ర లేచింది. అద్దంలోకి చూస్తే తన ప్రతిబింబం కళ్లలో రక్తంతో కనపడుతుంది. సురేష్ ఈ పరిస్థితిని చూసి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ అదే సమయంలో ఇంట్లో శకటాలు స్వయం నుండే కదలడం, లైట్లు తేలిపోవడం మొదలవుతుంది. సన్నివేశం 4. అనూహ్యంగా కిరణ్కి రాత్రిపూట వింత కలలు వస్తాయి. కలలో అతను ఒక చిన్న పిల్లవాడిలా అమ్మవారి పూజ చేసి దశాబ్దాలుగా మరిచిపోయిన ఆత్మను పరామర్శించే పూజారి అవతారంలో కనిపిస్తాడు. ఈ కలలు అతని బుద్ధిని కాంతివంతం చేస్తాయి. సన్నివేశం 5. కుటుంబం చుట్టూ భయంకరమైన దృశ్యాలు పెరుగుతాయి. రాధ, సురేష్, కిరణ్ అందరూ గదిలో పాత డైరీని కనుగొంటారు. దానిలో గతం గురించి, ఈ భవనంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరి విచారకరమైన పరిణామాలు ఉంటాయి. చివరికి కిరణ్ తన కలలు, వాస్తవాలు కలుపుతూ గతంలో జరిగిన న్యాయ వ్యతిరేకాలను సరిచేసే మార్గాన్ని కనుగొంటాడు. సన్నివేశం 6. తల్లి భక్తితో అమ్మవారి క్షమాపణలు కోరుతారు. పూజలు చేసి ఈ ఇంటి శాంతి కొరకు ప్రార్థన చేస్తారు. గుడి కూలిన ప్రదేశంలో మళ్లీ చిన్న పూజా స్థలాన్ని కడతారు. ఎండ్: ఆత్మశాంతి చెందుతుంది. ఇల్లు మళ్లీ నిశ్శబ్దంగా మారుతుంది. కుటుంబం గ్రామాన్ని వదిలి వెళ్ళిపోతుంది. కానీ ఊహలలో కిరణ్కి అప్పుడప్పుడు అమ్మవారి రూపం కంపిస్తుంది. థీమ్: పాత ద్రోహాల పర్యవసానం. ఆత్మలు, శాపాలు, ద్రోహాలను ఎలా పరిష్కరించాలో మనకు గుర్తుచేస్తూ ఈ కథ నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీరు నాకు చేసే హెల్ప్ ఏమైనా ఉంటే మర్చిపోకుండా లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. అంతే, మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.